పిఠాపురంలోని జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తిరుపతి పార్లమెంటు పరిధిలో భారీగా పార్టీ శ్రేణులు హాజరు కానున్నట్లుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవంలో జనసేన చీఫ్ పవన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భవించి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో జరపడం ఈ నెల 12 మొదలై నాయకులు 13వ తారీఖు కూడా పార్టీ పైన కార్యాచరణలు, ముఖ్యంగా 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీలో జరిగిన ఈ 10 సంవత్సరాలు జరిగిన ఒడిదుడుకులు, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవడం చాలా సంతోషంగా. ఈ గత 5 సంవత్సరాల పాలనలో అందరూ కూడా చూసాము, రాష్ట్రం అధోగతి పాలైంది, అన్ని రంగాల్లో కుంటుపడింది, అభివృద్ధి శూన్యం, సంక్షేమం పేరుతో సొంత పేరు తెచ్చుకోవడమే కానీ సంక్షేమం కూడా పూర్తిగా అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయ్యారు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలలో. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019లో జరిగిన 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి 3వ సంవత్సరం వచ్చి ఆ 3 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి 14 నుంచి 19 ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూజలు చేసి అమరావతిని నిర్మించి అమరావతిని ఏర్పాటు చేసుకొని అక్కడ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో అపోజిషన్ లీడర్గా అప్పుడు 2014-19లో ఉన్న అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వైట్ చేసి రాజధాని అమరావతిలో పెట్టాలి అని పూజలు జరిపి పనులు పూర్తి చేసి ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక పక్క ఆఫీసర్స్ క్వార్టర్స్, ఒక పక్క జడ్జి క్వార్టర్స్, ఒక పక్క జడ్జి కోర్టు బిల్డింగ్స్, సెక్రటేరియట్, ఇవన్నీ కూడా 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగింది. కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 4 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు బిల్డింగ్లు కూడా పైకి లేచాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కంటిన్యూగా లేకుండా పోయింది. అప్పటి 14 నుంచి 19 ప్రభుత్వం, 19లో దుష్టపాలన వచ్చింది. అవన్నిటిని కూడా ఎట్లయితే 19లో జరిగి ఆగిపోయినాయో అదే స్థితికి ఈ 2024 వరకు అదే స్థితిలో పాడుబడి చెట్లు మొలిచి రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యి ఆ రోడ్లలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చెట్లు మొలిచిపోయి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రజలందరూ కూడా గమనించారు. అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడై మోదీ గారి సహకారంతో అమరావతిని పునరుద్ధరించి అమరావతికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి సమీకరించి అక్కడ జరుగుతున్న ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, రోడ్స్ యథావిధిగా పనులు టెండర్లు పిలిచి కొనసాగడం తెలిసిన విషయమే. ఒక అమరావతి, ఒక పక్క
పోలవరం, ఇంకో పక్క రైల్వే జోన్లు, విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్లు, ఒక పక్క ఇంకో పక్క ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఐటీ కారిడార్లు, ఇవన్నిటిని కూడా ఎక్కడికక్కడ 6 నెలలు 7 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే పోలవరం విజిటింగ్ పెట్టడం, ఆ తర్వాత అమరావతిని చేయడం, ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో గుంతలు కూడా పూడ్చలేని 5 సంవత్సరాల కాలంలో గుంతలన్నీ పూడ్చడం, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా దాదాపు 13,342 గ్రామ సభలు నిర్వహించి 4,800 కోట్లు కేటాయించి ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా కాలువలు కానీ, మిగిలిపోయిన కుంటుపడిన రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పూర్తయింది. ఇంకా ఒక 10% ఉంది. ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి నాయకుడు ఆనందంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలలో సర్పంచ్లకు విలువ లేదు, ఎంపీటీసీలకు విలువ లేదు, ఎవరికి లీడర్లకు కూడా విలువ లేకుండా జరిగింది. అటువంటిది ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యానికి వెలుగులు తేవడం మనమంతా చూసినాం. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్లో లక్షల మందికి ఉపాధి హామీని కూడా కల్పించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా మనం ఈ 10 సంవత్సరాలలో పార్టీని ఎలా ముందుకు తీసుకొచ్చాం, ఎలా 175 స్థానాలకు 164 స్థానాలు ఎలా గెలుచుకున్నాం, ఇవన్నిటికీ నేను విశదీకరిస్తాడు. మన నాయకుడు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలని మన రాష్ట్రంలో నిలబెట్టారు. జనసేన పార్టీ తరఫున 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రజలకు తెలియజేస్తారు. అంతేకాకుండా ఎక్కడ పోయినా మహారాష్ట్రలో పోతే అక్కడ కూడా 9 చోట్ల ప్రచారం చేస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా గెలిపించడం, అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో కూడుకున్న విషయం అనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తారు. చాలా విషయాలు మన పార్టీ విషయాలు మన పవన్ కళ్యాణ్ మన నాయకుడు మనకు విశదీకరిస్తాడు. అందుకోసం ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మన నాయకులు, సీనియర్ నాయకులు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వస్తారు. ఇప్పుడు మన తిరుపతి జిల్లా 7 నియోజకవర్గాలలో 7 ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జ్ మన మనోహర్ గారు రావడం, మన చంద్రగిరికి మనోహర్ గారు రావడం, అదేవిధంగా గూడూరు సర్వేపల్లికి సురేష్ నాయుడు రావడం, అదేవిధంగా గూడూరుకి మునిగిరీష్ రావడం, అదేవిధంగా కాళహస్తికి శ్రీమతి తోట వినూత గారు రావడం, అదేవిధంగా సత్యవేడికి లావణ్య కుమార్ రావడం, తిరుపతికి సోదరు రాజారెడ్డి రావడం, 7 మంది ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది. మన సూలూరుపేటకు మన అతను ప్రవీణ్ గారు, ఉయ్యాల ప్రవీణ్ గారు కూడా వస్తున్నారు. కొంచెం 7 నియోజకవర్గాల నుంచి 7 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈరోజు పిలిచి 14వ తేదీ జరిగే ఆవిర్భావ దినోత్సవ మీటింగ్కు సన్నాహ సభలు గురించి మాట్లాడాలని 7 మంది సమన్వయకర్తలతో, నియోజకవర్గ సమన్వయకర్తలతో కూడా మాట్లాడి చేయడం జరిగింది. మొన్నేమో కాకినాడలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా మాట్లాడి ఆ సభను ఎలా జరపాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ తిరుపతి నియోజకవర్గానికి
తిరుపతి పార్లమెంటుకు మన 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల అధ్యక్షుల్ని రావడం అందుకు గౌరవం. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, మన తిరుపతి పార్లమెంటుకు సంబంధించి దాదాపు 2000 మందికి తగ్గకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 మంది, 7 నియోజకవర్గాలకు 2100 మంది తప్పకుండా ఈ నెల 14వ తారీఖు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మీరందరూ కూడా పార్టీ కేడర్ని నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి, అదేవిధంగా మున్సిపాలిటీలలో ప్రతి వార్డుకు, కార్పొరేషన్ పరిధిలో తిరుపతిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు కూడా 300 మందికి తగ్గకుండా ప్రతి నియోజకవర్గానికి 2100 మంది తప్పకుండా ఈ నెల పిఠాపురంలో 14వ తేదీ జరిగే పిఠాపురంలో 14వ తేదీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించి ఆయన మనకు సలహాలు, సూచనలు, పార్టీ యొక్క గురించి మాట్లాడతారు. అవన్నింటినీ కూడా మనం నియోజకవర్గ పరిధిలో మన నాయకుడు చెప్పిన విధంగా చేయాలి. ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యాం. మనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో. మన నాయకుడు అన్నీ చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలు లేని చోట కూడా మనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు అక్కడ కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గాన్ని జనసేనను జెండా ఎగరవేసే విధంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా భరోసా కల్పించే విధంగా నియోజకవర్గ స్థాయిలో నుంచి కూడా బలపరచుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. దానికి మనం అందరూ కూడా ఆసన్నమైంది. ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ నెల 14వ తారీఖు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఉదయం 14వ తారీఖు మార్చి 14 ఉదయం 10 గంటలకంతా ప్రతి ఒక్కరూ జనసేన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా తప్పక హాజరు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క సందేశం తిరుపతి జిల్లా మొత్తం కూడా మీ 7 మంది ఇన్ఛార్జీల ద్వారా మీ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రతి మండలాలు, ప్రతి మున్సిపాలిటీలకు ఈ యొక్క మీటింగ్కు వెళ్ళాలనేసి, సన్నాహం చేయాలనేసి మిమ్మల్ని కూడా కోరుకునే దానికి ఒక్కసారిగా రమ్మంటూ మీకు కూడా తెలియజేద్దామనేసి కూడా ఈ యొక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.